లత గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చాలా మంది వెండి 108 పూలు పెట్టే పూజ చేయాలి, దానికి ఇంత ప్లేట్ తోటి, లేదు ఇంకా ఆర్భటంగా రిటర్న్ గిఫ్ట్స్ అని ఇలా చాలా రకాలుగా చేస్తున్నారు కదా. ఇది ఎంతవరకు మనం చేయాలంటారు? ఇవన్నీ చేయాలంటారా? ఇప్పుడు మనకి ప్రామాణికం ఏమిటి అని అంటే ఈ వరలక్ష్మి వ్రతంలో మనకి చెప్పిన కథ అన్నమాట. మీరు మొత్తం పూజాది కార్యక్రమాలు మొత్తం వ్రతం గనక గమనిస్తే మొదట మనకి చెప్పేది ఏమిటి అని అంటే, ఫస్ట్ ఈశాన్య ప్రదేశంలో ఆవు పేడతోటి శుద్ధి చేసుకోవాలి. గోమయం అంటారు కదా, గోమయం తోటి శుద్ధి చేసుకోవాలి. చాలా మందికి అర్థం కాదు ఎందుకు గోమయం తెచ్చుకోవాలి. చాలా మందికి ఇంట్లో గోమయంతో అలుకోవడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా మందికి కొంచెం ఇంత ఆర్భాటాలకు వెళ్తున్న వాళ్ళు ఈ పని చేయడానికి కొంచెం సంశయిస్తూ ఉంటారు. దీనికి ఎందుకు మనం చెప్తూ ఉంటామనంటే, ఇక్కడ ఉన్న భూమి ఏదైతే మనం ఎక్కడైతే అమ్మవారిని తీసుకొచ్చి స్థాపించాలని అనుకుంటున్నామో అక్కడ ఆ భూమి శుద్ధి కావాలన్నమాట. శుద్ధి కావాలి, శుద్ధైన చోటే అమ్మవారు వస్తుంది. మనం అందరం కూడా ఇప్పుడు ఈ వ్రతం ఏదైతే చేసుకుంటామో ఇందులో మనకు కావాల్సినది ఏంటి? ప్రామాణికంగా అంటే ఇప్పుడు మనం ఓవరాల్గా జనరల్గా చూసుకున్నాం అనుకో, మనకేం కావాలి? ఇల్లు కావాలి, వాకిలు కావాలి, పిల్లలు కావాలి, పెళ్ళవ్వాలి, పెళ్ళయ్యాక మొగుడు బాగుండాలి, లేకపోతే సంపాదన పెరగాలి, ఇలాంటి కోరికలతోటి చేస్తున్నాం. రెండోది ఏమిటి? అమ్మవారు ప్రత్యక్షంగా మన ఇంటికి రావాలి అని మనం కోరుకోవాలి. అమ్మవారు మన ఇంటికి రావాలి, అమ్మవారు మన ఇంటికి వచ్చి మన ఇంట్లో ఉండాలి. అమ్మవారు ఉంటేనే కదా మనకు అన్నీ వచ్చేది. అందుకని ఏంటంటే ఈశాన్య ప్రదేశంలో గోమయంతో శుద్ధి చేసుకోవటం. దీనివల్ల నేను ఇందాక చెప్పినట్టు ఆ ప్రదేశం శుద్ధి అవుతుంది. ఎప్పుడైతే భూమి శుద్ధి జరుగుతుందో అక్కడ అమ్మవారు వచ్చి ఉంటుంది. రెండో విషయం ఏమిటి? చాలా మంది ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు కలశం గురించిన ఒక ప్రశ్న వచ్చినట్టే, దీంతో పాటు ఏం చేస్తూ ఉంటారంటే, మామూలుగా విగ్రహారాధన ఏదో ఒకటి చేసిన తర్వాత ఇందులో ప్రధానంగా మనకి కావాల్సినవి తోరాలు. 9 ముడులు వేసిన తోరాలతోటి మనం పూజించటం కనపడుతుంది. తోర బంధనం అంటారు, తోరాలు కట్టుకుంటారు కూడా వ్రతం చేసిన వాళ్ళు. ఇంకొకటి ప్రధానంగా ఇందులో చేసేది ఏంటంటే, చారుమతి ఏం చేసింది, ఆవిడకి లక్ష్మీదేవి ఎప్పుడైతే కలలో కనిపించి చెప్పిందో, ఏమని చెప్పింది? పౌర్ణమికి ముందర వచ్చే శుక్రవారం రోజున నువ్వు పూజ చేసుకో అని చెప్పిందో, అప్పుడు చారుమతీదేవి తన స్నేహితులందరికీ కూడా చెప్పుకుంది, చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చెప్పింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము వ్రతం చేసుకున్న తర్వాత వ్రతం చేసుకోవాలనుకున్నప్పుడు మనం స్నేహభావం కలిగి నలుగురితోటి దాన్ని పంచుకోవాలి. అంటే మొత్తం కూడా ఈ వ్రతంలో మనం గమనించాల్సింది ఏంటంటే, మనం నలుగురికి సహాయం చేయటం, నలుగురి మంచి కోరుకోవటం, నలుగురితోటి కలిసి ఉండటం, ఇది మనకి ప్రాధాన్యం అనమాట. ఇది ఇంపార్టెంట్. కాబట్టి ఏంటంటే ఇది కలవాలి మనకి. అందుకనే మనం చుట్టాలను కానీ, లేకపోతే స్నేహితులను కానీ, లేకపోతే చుట్టుపక్కల ఉన్న స్త్రీలను కానీ పిలవటం జరుగుతుంది. దేనికి పిలుస్తాం? పేరంటానికి పిలుస్తాం. పేరంటానికి పిలిచిన తర్వాత మీరు అన్నట్టు ఇప్పుడు ఆర్భాటాలకి వెళ్ళటం ఎక్కువగా ఉంది. ఎక్కడైనా సరే మొత్తం వ్రతంలో మీరు గమనించండి, చారుమతీదేవి లక్ష్మీ అమ్మవారిని పూజించిందని, అలాగే మంచిగా నైవేద్యాలు పెట్టిందని, అలాగే వచ్చిన స్త్రీలందరూ కూడా పసుపు కుంకాలతోటి వాళ్ళు చక్కగా చేసుకున్నారని ఇలాగ మనకి చెప్పారే తప్ప, ఎక్కడా కూడా బాస్కెట్స్ ఇవ్వాలి, దాని నిండా పళ్ళు ఇవ్వాలి, లేక ఇంకేదో చేయాలి చేయాలని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఏంటి ప్రధానంగా ఇక్కడ చేయాల్సింది, వచ్చిన స్త్రీమూర్తిని లక్ష్మీదేవిగా భావిస్తూ ఆ స్త్రీమూర్తికి మనం పసుపు, కుంకుమ, పువ్వు, తర్వాత గంధము, అలాగే తాంబూలం పెట్టి ఇవ్వటం మాత్రమే. ఇందులో ఇంకేమైనా నేను ఇవ్వగలను, ఇంకా నా స్థాయి కొంచెం బాగుంది నేను ఇస్తాను అని అంటే, మనము సాధారణంగా బ్లౌజ్ పీసెస్ ఇస్తాం. అందరూ ఒక్కొక్క పీస్ ఇస్తారు, కానీ 2 పీసులు ఇవ్వాలన్నమాట. ఇంతవరకు చేసుకుంటే చాలు, అంతే తప్ప ఆర్భాటాలకు పోవక్కర్లేదు. అలాగే పువ్వుల పరంగా ఇప్పుడు మీరు అన్నారు కదా ఇన్ని రకాల పువ్వుల అని, మనకి సహజంగా దొరికే పువ్వులతోటి చేసుకుంటే సరిపోతుంది. మన లక్ష్యం బాగుండాలి, మన ఆలోచన బాగుండాలి, అమ్మవారి మీద భక్తి ప్రవర్తులు కలిగి ఉండాలి. అలా చేసుకుంటే తప్పనిసరిగా చేసుకున్న వ్రతానికి మంచి ఫలితాలు అనేవి మనకి కనపడతాయి. ఓకే.